జేడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక సివిక్ సొసైటీగా, ఒక సివిల్ సొసైటీగా మనం అందరం కలిసి గనక ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు మేల్కొంటారు. ప్రస్తుతం మంచి రాజు ఎవరు అంటే ప్రజలు ఆనందంగా నిద్ర పెట్టేవాడు మంచి రాజు. కానీ ఇప్పటి రాజులు ప్రజలను మత్తులో ఉంచుతున్నారు, నిద్రపుచ్చట్ల. వాళ్లకు మత్తు మందులు ఇచ్చి వాళ్ళను మత్తులో ఉన్నట్టుగా చేస్తున్నాడు. ఏ విధంగా వీళ్ళనందరినీ కూడా వీళ్ళ మత్తు వదిలించి మరమ్మత్తు చేయాల్సిన బాధ్యత ఈ సివిక్ సొసైటీ మీద ఉందని నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రోజు మనం కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఏదైతే పెట్టారో వీటిలో ఉన్న అంశాలను ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కనుక ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగితే అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలి అని. కాబట్టి ఈ విధమైన ప్రస్తావన, ఈ విధమైన సమావేశం ఏర్పాటు చేసినందుకు పెద్దలు వడ్డే శోభనాధీశ్వరరావు గారికి, విజయరావు గారికి, కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. జై భారత్. ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం చాలా తీరని అన్యాయం. అది లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పి 10 సంవత్సరాలుగా పొట్టు వదలని విక్రమార్కుడులాగా నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి సోదరులు చలసాని శ్రీనివాస్ గారిని వారి సందేశం మనం కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ ఉదయం నేను సాయంత్రం ఇవాళ సమావేశం జరుగుతుంటే ఇవాళ ఉదయం వచ్చి 8 గంటలకు వచ్చి కార్యక్రమాన్ని నిజంగా అంత వయసులో 80 సంవత్సరాలు దాటి 90 సంవత్సరాలు చేరుకుపోతున్న ఆయన అంత పట్టుదలలో 10వ వంతు కనుక రాష్ట్ర ప్రజానీకానికి ఈ దేశం ఇంత రేపొద్దున జరగబోయే విషపరిణామాలకు బాధ్యత వహించినట్టు తెలుసుకుంటే కనుక డెఫినెట్ గా బయటకు వస్తామని చెప్పి వారికి, కార్యక్రమ నిర్వాహకులు అందరికీ, విజయరావు గారికి, ప్రతి ఒక్కరు హాజరైన అందరికీ అభినందన తెలుపుతూ అక్కడి నుంచి బాబురావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఆర్జేడి, కమలకొండ శివాజీ గారు, ఉమామహేశ్వరరావు గారు, తాంతి కుమార్ గారు, మా పాతకాపు ఎప్పుడు ప్రత్యేక హోదా మీద అక్కడ నిలబడిన నరసింహరావు గారికి, భాస్కరరావు గారికి, మనోరమ్ గారికి, వరం గారికి, వైరావు గారికి, మేళం భాగ్యరావు గారికి, బాలకోట గారు, అందరూ చెప్పాలండి. అందరూ ఈ ఉద్యమంలో డెఫినెట్ గా రామకృష్ణ గారు, మా సోదరుడు తులసిరెడ్డి గారు, అలాగే వివి లక్ష్మణ్ గారు, ఆద్యులు వారు, అలాగే ముఖ్యంగా దీని మీద డెఫినెట్ గా హోదా మీద మేము ఆ రోజు నుంచి పోరాడుతున్నా సరే ఇవాళ కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నానని గట్టిగా వచ్చి ఇవాళ నిలబడిన శర్మ గారికి, అలాగే మొదటి నుంచి ఉద్యమంలో భాగంగా ఉన్న శ్రీనివాసరావు గారు, మా గఫూర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత యజ్ఞ నారాయణ గారు, అలాగే మహిళా సంఘాల ఉద్యమ నాయకురాలు ఝాన్సీ గారు, రైతు సంఘాల సుండూరు రంగారావు గారు, వీరబాబు గారు, లక్ష్మణరావు గారు, బండ శ్రీనివాసరావు గారు, మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దీంట్లో వచ్చిన, అలాగే రావు సుబ్రహ్మణ్యం గారు, నవతర పార్టీ సత్యారెడ్డి గారు, అలాగే జమలయ్య గారు, అలాగే మిత్రులందరికీ కూడా అప్పలనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ అప్పలనాయుడు గారు, కేశవరావు గారు, మస్తాన్ వలి గారు, అలాగే అందరికీ కూడా చెప్తా. ఎందుకంటున్నానంటే ఇది ఇవాళ ఒక్క విషయం అందరికీ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యత కలది. రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ తో తప్ప మనం ముందుకు వెళ్ళకపోతే కనుక దుర్మార్గంగా ఉన్న కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారులు అండ్కో నీకు ఎదిరించడం కష్టం. ఖచ్చితంగా ఇదే ఉద్యమంతో ముందుకు వెళ్తే ఆల్టర్నేటివ్ వస్తుంది. నేను ఒకటి చెప్తా ఉన్నాను. అందరూ అనుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకో వామపక్షాలకు ఎంత వస్తాయి, 3%, 4%, 5% అనుకునే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దయచేసి ఈ సమావేశం పోగొట్టాలా. నేను ఇవాళ ఎనీ ఒపీనియన్ పోల్ పెట్టండి రాష్ట్రం మొత్తం మీద మోడీ గారి అండ్ కోకి వ్యతిరేకంగా ఎంతమంది ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 90% మంది, అలాగే కొత్త నాడుతున్న తెలుగుదేశం పార్టీలో 90% మంది అది పోవాలని చెప్పి వాళ్ళందరూ జనసేన పార్టీలో కూడా అనేక మంది ఉంటున్న నేపథ్యంలో మనకి వాళ్ళు ఉన్న పర్సంటేజ్ 80% ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉందండి. నాట్ 4%. కొత్త వాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర, గుమ్మ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి నుంచి ఎదిరించాలంటే మనందరం కూర్చొని బాధ్యత మన మీద ఉంది. వాళ్ళ మీరు దయచేసి 3%, 4% కాదు, 80% మనతో ఉన్నారు. నేను ఎన్ని సర్వే పెట్టుకోండి. కానీ వాళ్ళని క్రిస్టలైజ్ చేసి ఈ ఒక ఉద్యమ రూపుతో వెళ్ళాలంటే అందరూ ఒక పక్షి వాళ్ళు కార్మిక సంఘాలు నిన్న సిఐటి ఉద్యమం చేస్తే, అలాగే ఏఐటీసీ ఉద్యమం చేస్తే అక్కడ కూర్చునే అంగన్వాడీ వర్కర్స్ కి 1000 రూపాయలు పెంచమంటే కూడా పెంచడానికి సాహసించని రాష్ట్ర పాలకులు ఇవాళ కూర్చున్నారు. దయచేసి కళ్యాణ్ బాబు గారు ఎందుకంటే నేను అడుగుతాను, ఇవాళ కూడా ఆఖరి అవకాశం ఉందని అడుగుతున్నా. మీరు కలిసి సీట్లు చేసుకున్నా ఎనీ టైం లాస్ట్ మీట్ లో కూడా బ్రేకప్ అవ్వచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి మీరు మా ప్రత్యేక హోదా కోసం నిజంగా కాళ్ళు పట్టుకుంటే
హ్యాట్స్ ఆఫ్ ఇవాళ లీడర్ అయ్యి ఉండేవారు, చంప పెట్టుకుండేవారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీని దానికి నేను కాళ్ళు పట్టుకుని 10 నిమిషాలు నిలిచిపోయానంటే చాలా బాధగా ఉందండి కళ్యాణ్ బాబు గారు. తెలుగు బిడ్డగా మీరు చేసిన దానికి అబ్సల్యూట్లీ చెప్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. అందుకని ఒకటే చెప్తున్నాను, ఇవాళ హోదా మీకు తెలుసు, ప్రత్యేక హోదా విభజన హామీ లేకపోతే విష్ణుమూర్తి గారో లేదా పైన ఉన్న దేవుణ్ణో తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి చేసిన భావితరాలు దెబ్బతంటే ఇది మన ఉద్యమం ఇవాళ మన ఎవరికై గురించి కాదు, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. ఒక తరం పోయింది 10 సంవత్సరాల్లో. ఇవాళ ఉద్యమం ఇవాళ ఉద్యమం పార్టీలను గెలిపించడానికి కాదని ఇవాళ నేను చెప్తున్నాను. ఇవాళ ఎన్డీఏ కూటమిని కానీ మిగతా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రత్యక్ష పరోక్షంగా ఓడించకపోతే ఈ దేశానికి ఆఖరి ప్రజాస్వామ్య ఎన్నికలు రాసి పెట్టుకోండి. స్వాతంత్ర గారు చెప్పిన అందరూ ఇవాళ మాట్లాడి గవర్నర్ గారు మాట్లాడి అందరూ చెప్తారు, ఇది దేశానికి ప్రజాస్వామ్యంగా జరిగే ఆఖరి ఎన్నికల్లో ఈ పాయింట్లు బయటకు వెళ్ళండి. మీరు ఏ దాంట్లో ఉన్నా సరే ప్రమాదకరమైన పరిణామాలు వచ్చినాయి, దీని మీద టేకప్ చేయండి. మేము మా 4వ తారీఖున ప్రత్యేక హోదా విధానాన్ని పెట్టి ఈ దేశంలోని మోడీ గారి ఇంటి మీద 1400 సోదరు రామకృష్ణ అందరూ వెళ్ళి మోడీ గారి ఇంటి మీద ముట్టడికి వెళ్ళిన ఏకైక ఈ దేశం మొత్తం మీద చరిత్ర సాధన సమితికుంది. అమిత్ షా గారు ఇంటి కూడా ముట్టించాం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, వారికి అందరూ నన్ను లక్ష్మీనారాయణ గారిని భౌతిక దాడులు గురి చేస్తానని బెదిరించే పరిస్థితి వచ్చిందమ్మా. అందరికీ చెప్తున్నాను, ఇవాళ బహిరంగంగా చెప్తున్నాను, మేము ఉద్యమం కనుక కాకపోతే వీక్ టార్గెట్స్ అంట. ఏం లక్ష్మీనారాయణ